ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదే మాకు అర్థం కావట్లేదు బావా. ఏ ఆడపిల్లైనా తన భర్తని అంత ఈజీగా వదులుకోలేదు. అలాంటిది గౌతమ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అహల్య అంత ఈజీగా సంతకం ఎలా పెట్టిందో తెలియడం లేదు. నాకు తెలిసి నీకోసమే తను త్యాగం చేసి ఉంటుంది శ్రావ్య. తన వల్ల నువ్వు ఇంకా కష్టాలు పడకూడదని తనే వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయిందేమో. ఏం త్యాగమో ఏమో, నాకు నా కాపురం నిలబడితే అంతే చాలు. మా అత్తగారింటికి ఎప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాను. త్యాగం కాదు, దాని పిండా కూడా కాదు. ఖచ్చితంగా అహల్య డబ్బు కోసమే గౌతమ్ని పెళ్లి చేసుకొని ఉంటుంది. అదేంటి అవంతిక అలా అంటావు? మొన్న మీ నాయనమ్మ 15 లక్షల రూపాయల డబ్బులు ఇస్తే అహల్య ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది కదా. అప్పుడు ఆ డబ్బు తీసుకుని వెళ్ళుంటే ఆ 15 లక్షలే వచ్చుండేవి. కాని ఇప్పుడు విడాకులు తీసుకుంటే మొత్తానికి భరణం వస్తుంది కదా. అంటే ఆ భరణం కోసమే అహల్య విడాకులు తీసుకుంటుందా? భరణం కోసం కోర్టులో కేసు వేస్తే మన ఆస్తిలో సగం వస్తుంది కదా, అందుకు సంతకం పెట్టిందేమో. నాకలా అనిపించట్లేదు. అహల్య లాంటిది కాదేమో. ఇదిగో గౌతమ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని డబ్బుల కోసం ఎందుకు విడాకులు తీసుకుంటుంది? అసలు వాళ్ళ పెళ్ళే చాలా మిస్టరీగా ఉంది. 4 రోజుల్లో ప్రేమించుకోవడం ఏంటి, పెళ్లి చేసుకొని రావడం ఏంటి? నాకేం అంత నమ్మశక్యంగా లేదు. వాళ్ళు ఏదో దాస్తున్నారు. నాకు అలానే అనిపిస్తుందక్క. వాళ్ళ పెళ్లి వెనుక ఏదో పెద్ద కథే ఉండుంటుంది. అదేంటో మనకి వాళ్ళు చెప్పట్లేదు. తను ఎవరో, కాశ్మీర్లో ఏం చేసి ఉండేదో, గౌతమ్ని ఎలా కలిసిందో తెలిస్తే కాని అప్పుడు మిస్టరీ మొత్తం విడిపోతుంది. వీళ్ళు మాట్లాడుకుంటున్నది కరెక్టే. ఇంతకీ ఆ అహల్య ఎవరు, ఎక్కడి నుంచొచ్చింది, దాని పుట్టు పూర్వోత్తరాలేంటి, గౌతమ్ని ఎలా పెళ్లి చేసుకుంది? డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా, లేక విడాకులిచ్చి ఆస్తులు సగం వాటా తీసుకుందామని ప్రయత్నిస్తుందా? అసలు గౌతమ్ దానికోసం ఎందుకంత పట్టుదలగా ఉన్నాడు? ఎవరికీ తెలియని రహస్యం ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. అహల్య అప్పుడే నిద్రలేచిందా? ప్రేమతో బాధ్యతగా చూసుకునే భర్తను ఏ భార్య వదులుకోదు. సొంతం అనుకున్న బంధాలే బలపడతాయి. పరాయితనం ప్రవేశించింది అంటే ఏ బంధమైనా పలుచబడుతుంది, పలాయనం చేస్తుంది. గుడ్ మార్నింగ్ గౌతమ్. అహల్యం చూసావా? పొద్దున్నే తన మొహం నేనెందుకు చూస్తాను? అక్క, అహల్యం చూసావా? లేదు, చూడలేదు. అమ్మా, అహల్యం చూసావా? శ్రావ్య, అహల్యం చూసావా? లేదన్నయ్యా. నానమ్మ, మీరేమన్నా అహల్యం చూసారా? లేదురా, ఏమైంది? అహల్య కనిపించట్లేదు నాన్న. అయినా ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు చూడకపోవడం ఏంటి? బావుందిరా. ఎప్పుడు దాన్ని చూడడమేనా మా పని? దానికి మమ్మల్ని కాపలా పెట్టావా ఏంటి? నిజం చెప్పు నానమ్మ. అక్క, నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, తను ఏమన్నా అన్నారా? ఏంట్రా, అది ఎప్పుడు కనిపించకపోతే మమ్మల్ని అంటావా? మేమే దొరికావా నీకు? అయినా నిన్నొద్దనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి తను సంతకాలు పెట్టింది కదా, ఇంక తనని మేమేమంటావు? ఇంట్లో ఉన్న వాళ్ళను పట్టించుకోకుండా లేని వాళ్ల కోసం వెతుకులాడుతున్నాడు.
వీడేం మనిషి అర్థం కావడం లేదు. ముందు మీరు మనుషులేనా నాన్నమ్మా? ఇంట్లో మనిషి కనిపించట్లేదంటే ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఇంట్లో వాళ్ళెవరూ పట్టించుకోవట్లేదు. తను ఏమైపోయిందన్న కంగారు లేదా? తను ఈ ఇంటి కోసం ఎంత చేసింది అసలు ఏ ఒక్కటి గుర్తులేదా? తను చేసిన మంచంతా మర్చిపోయి మాట్లాడుతున్నారు. రేయ్, అహల్య ఎక్కడికి వెళ్ళుండదు. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఫ్రస్ట్రేషన్ కాదు నాన్న. అదిగో అత్తొచ్చింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అహల్య? కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళానండి. కూరగాయలకి నువ్వే వెళ్ళాలా? కుబేరా లేడా? ఇప్పుడు ఏమైందండి? నువ్వు కనిపించకపోయేసరికి బతుకున్నావో లేక చచ్చావో అని గౌతమ్ టెన్షన్ పడుతున్నాడు. అదితి, లేకపోతే ఏంట్రా? ఇందాకటి నుంచి అందరి మీద తెగరుస్తున్నావు. 4 రోజుల్లో విడిపోయేదానికి ఎంత ఆరాటమా? ఇంకా మేం విడిపోలేదు నాన్నమ్మా. తను ఎప్పటికీ నా భార్యే, ఈ ఇంటి మనిషే. రేయ్, అహల్య వచ్చేసింది కదా, ఇంకెందుకు టెన్షన్? కాస్త కూల్ అవ్వు. ఇంకెప్పుడు నాతో చెప్పకుండా నువ్వు బయటికి వెళ్ళొద్దు అహల్య. అది ఎంత ఇంపార్టెంట్ పనైనా సరే నాకు చెప్పి వెళ్లాల్సిందే. సరే, నాకు తల పగిలిపోతుంది. ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అదితి, గౌతమ్ గారికి కాఫీ అంట పెట్టివు. నేను నిన్ను అడిగితే నువ్వు తనకి చెప్తావేంటి? ఇక నుంచి మీ బాధ్యతలన్నీ తనే చూసుకోవాలి కదా. తనెందుకు చూసుకుంటుంది? నేను తాళి కట్టింది నీకు. త్వరలో మనం విడిపోతున్నాం. తర్వాత మీరు తాళి కట్టబోయేది తనకే కదా. అప్పుడు మీ భార్యగా అదితినే మీ పనులన్నీ చెయ్యాలి. అప్పటి సంగతి అప్పుడు. ఇప్పుడు నువ్వే నా భార్యవి. నా పనులన్నీ నువ్వే చెయ్యాలి. ఇన్ని రోజులు ఎలా చేశావో ఇప్పుడు అలాగే చెయ్యి. అదేంటి గౌతమ్, తను రియలైజ్ అయ్యి నీకు డివోర్స్ ఇవ్వడానికి రెడీ అయ్యి నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నాకిస్తున్నందుకు నువ్వెందుకు ఫోర్స్ చేస్తున్నావు? నేనున్నాను కదా, నీకేం కావాలో నేను చేస్తాను. ఇది మా భార్యాభర్తల మ్యాటర్. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు. ఇందులో నీ జోక్యం అనవసరం.